హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ మిరపకాయ ఫ్రై చూస్తున్నాండి. అదే క్యాప్సికమ్ ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ రెసిపీ. వీడియో మొత్తం చూడండి, మిస్ కావద్దు. కాస్త చూశాక ఒక లైక్, ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్. మీరు ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది. నా వీడియో తప్పకుండా కామెంట్, లైక్ కొట్టండి. సరే, ఆయిల్ వేసుకున్నాం మంచిగా. ఓకే అండి, శనగపప్పు ఒక స్పూను, అలాగే మినప్పప్పు ఒక స్పూను, ఒక స్పూన్ జీలకర్ర, ఇకపోతే మనం ఉల్లిపాయలు 2 గడ్డలండి సన్నగా కట్ చేసుకోవాలి. మంచిగా వేసుకున్నాం. సరే, కలుపుకుందాం. అలాగే 2 లేదా ఒక 3 రెమ్మల కరివేపాకు తీసుకోండి. మంచిగా కలిపేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఎక్కువేం అవసరం లేదు, మిగిలినది మనం మళ్ళీ మసాలాలో వేసుకుంటాము. వావ్, సూపర్ ఫ్లేవర్ అదిరిపోతుంది. సరే, ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న క్యాప్సికమ్ చూస్తున్నారు కదా, ఎంత సన్నగా అంటే అంత సన్నగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ వేసేసుకుంటాం. ఉల్లిపాయ దీనికి రెడ్గా అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మంచిగా వేగుతుంది ఉల్లిపాయ కూడా మనకి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. మంచిగా మగ్గుతుంది. ఓకే, చూద్దాం. వావ్, సూపర్. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. అలా ఒకసారి బాగా కలుపుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్రై. క్యాప్సికమ్ వాటర్ లేకుండా చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఈ విధంగా పసుపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కాస్త మంట తగ్గించేసి మళ్ళీ మూత పెట్టేసేయండి. ఒక 2-3 నిమిషాలు అలా వదిలేద్దాం. ఓకే, చూద్దాం. వావ్, ఫ్లేవర్ సూపర్గా ఉంది. ఇందులోకి మనము మెంతి కూర చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. మెంతి కూర 1 లేదా 2 కట్టలైనా పర్లేదు, వేసుకోండి. నేను కూడా వేసాను. వేసేసి మంచిగా కలుపుకోండి. ఒకసారి చూడండి. ఒకసారి క్యాప్సికమ్ మనకి మంచిగా మెత్తగా అయిందో లేదో చూసుకోవాలి. చూద్దాం. వావ్, చాలా మటుకు చాలా సాఫ్ట్ అయిపోయిందండి క్యాప్సికము. సూపర్. ఓకే, ఇకపోతే మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో వేయడానికి. పదండి చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు మసాలా కోసం మనము పప్పులు తీసుకున్నాం. పప్పులు వచ్చేసి ఒక 4-5 స్పూన్లు పప్పులు వేసుకోండి, లేదా 1/2 కప్పు అయినా పర్లేదు. ఇప్పుడు అందులోకి కొబ్బరి పొడి లేదా కొబ్బరి ముక్కలు ఉంటే కూడా వేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలైనా పర్లేదు. నేను ఎండు కొబ్బరి ఉంది వేసాను. అలాగే ఇందులోకి ఎల్లిపాయలు, ఒక గడ్డ ఎల్లిపాయలు మంచిగా వేసుకోవాలి, లేదా అలాగైనా పర్లేదు. కారం వచ్చేసి మనం రెసిపీకి సరిపడా కారం వేసుకోండి. మీరు ఎంత స్పైసీగా తినగలరో అంత వేసుకోండి. నేను మసాలాకు సరిపడినంత, అలాగే కూరకు సరిపడినంత వేసాను. ఇకపోతే ధనియాల పొడి వచ్చేసి 1 స్పూన్ వేసుకోండి. సూపర్ ఉంటుంది ఈ పౌడర్. అలాగే సాల్ట్, ఆల్రెడీ మనం కాస్త సాల్ట్ కూరలో వేసుకున్నాం వేయించేటప్పుడు.
ఇప్పుడు కూడా వేసుకున్నాం. వావ్, చూసారు కదా మనం మసాలా ప్రిపేర్ అయిపోయింది కదా, వేసేద్దాం. మీరు ఎంతైనా వేసుకోవచ్చు, లేదు సరిపడంతా కూడా కలుపుకుంటూ వేసుకోండి. ఈ పప్పులు కొబ్బరి మనం మంచిగా కారం ఎల్లిపాయలు వేసి చేసుకున్నాం కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్ ఫ్రైకి మిస్ కావద్దు, వీడియో మొత్తం చూడండి. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది, ఫ్లేవర్ అదిరిపోతుంది. ఈ విధంగా మంచిగా అంతా వేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మన ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర తరుగు వేసుకుందాం. ఇదే అండి సింపుల్ రెసిపీ క్యాప్సికమ్ ఫ్రై. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. చూస్తున్నారు కదా సూపర్ ఉంటుంది. ఇంకా రైస్ అయినా రోటీ అయినా ఏదైనా పర్లేదండి, చాలా బాగుంటుంది. ఇదండి మన రెసిపీ. బాయ్.